అంటే రానా గారి యాక్టింగ్ మాత్రానికి బాగా అనిపించింది అన్న. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్లో రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇదొక డిఫరెంట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. మిగతా రానా మూవీస్ని కంపేర్ చేసుకుంటే ఇది పీక్స్లో ఉందన్న. చాలా బాగుంది. ఎవరైనా వాచబుల్ మూవీ. అందరు రండి, అందరూ వాచ్ చేయండి. గుడ్ మూవీ. దుల్కర్ది ఒక డిఫరెంట్ రోల్ అన్న. మనము మహానటిలో కూడా చూసాం. సేమ్ ఆ సీక్వెన్స్లో ఉంది. ఓల్డ్ మూవీస్, అది యాక్చువల్గా ఓల్డ్ మూవీస్, దాన్ని రికగ్నైజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ తీయడం అంటే చాలా డిఫరెంట్ టాస్క్ అనుకోవాలి. చాలా బాగా ప్లే చేశారు. అండ్ సీన్స్, క్యారెక్టర్స్ అండ్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుందన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉందన్న. యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి మనము ఎంతూజియాసంతో ఉంటాం. అంటే అది మనకు ఓల్డ్ మూవీ కదన్న. ఓల్డ్ మూవీ కాబట్టి ఆ సీన్స్ మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే సెట్ అయ్యాలి కదన్న. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్స్ కానీ అప్పుడు అంటే యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఇప్పుడు లేవు కదన్న. అవన్నీ సెట్లోనే తీయాలి కాబట్టి అది అప్పుడు సెట్లోనే పాసిబుల్ అన్న. మనం ఇప్పుడు లేదన్న, బాగానే ఉంది. ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. వాచబుల్ మూవీ కానీ. థ్యాంక్ యూ. యా, యాక్టింగ్ వైజ్గా చాలా బాగుందన్న. సో అందరూ హీరో అయినా, హీరోయిన్ అయినా, లేదంటే సముద్ర గారు అయినా, రానా గారు అయినా యాక్టింగ్ వైజ్గా నెక్స్ట్ లెవెల్ చేసుకున్నారు. ఏంటంటే మనకు 2.5 hours మూవీ మొత్తం యాక్టింగ్తోనే నడిపించారు. ఒక స్టోరీ లేదంటే ఒక ఎలివేషన్ సీన్స్ అలా ఏం కాకుండా ఒక ప్రాపర్ యాక్టింగ్కి అయితే 2.5 hours కూర్చోబెట్టారు. అది మేజర్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. కానీ బట్ ఆ యాక్టింగ్ తప్ప పెద్ద సినిమాలో పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు. ఒక రెగ్యులర్ ఆడియన్స్ వస్తే మాత్రం 2.5 hours కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ మీరు ఒక ఆర్ట్ మూవీ లవర్, లేదంటే ఒక పర్ఫార్మెన్స్ చూద్దాం, లేదంటే ఒక ఓల్డ్ జనర్ సినిమా చూద్దామంటే మాత్రం మీకు 100% న్యాయం చేస్తాడు. దానికైతే ఎలాంటి డౌట్ లేదు. కానీ బట్ ఒక రెగ్యులర్ మూవీ చూద్దాం, ఒక రెగ్యులర్ ఆడియన్స్ వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మేబీ నచ్చపోవచ్చు ఆ ల్యాగ్ వల్ల, ఒక యూత్కి నచ్చపోవచ్చు వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల. బట్ ఒక ఒక థియేటర్లో ఫెయిల్ అయినా సరే ఒక అవార్డు విషయంలో మాత్రం సినిమా అయితే ఫెయిల్ అవ్వదు. ఏదో ఒక దీంట్లో అయితే నేషనల్ అవార్డు 100% వస్తుంది. హీరోస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి మంచి సీన్స్ పడ్డాయి. ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అని కాకుండా ఇద్దరికి మంచి సీన్స్ పడ్డాయి. ఇద్దరు పోటాపడి చేశారు. ఎక్కడ కూడా ఒక దగ్గర ఇదని కాకుండా చాలా బాగా అనిపించింది. అండ్ సముద్ర గారు అయినా, రానా గారు అయినా సరే నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తారు. యాక్టింగ్ వైజ్గా మీరు ఎలాంటి ఇది పెట్టుకోలేదు. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ వైజ్గా ఇంకేదైనా క్లైమాక్స్ ఇంకొంచెం వేరే తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. క్లైమాక్స్ డెఫినెట్గా ఆవిడ మొన్న ఇంటర్వ్యూలో ఏదో చెప్పింది కదా, ఇప్పుడు వరకు నేను కొన్ని సినిమాలను చేశాను, ఈ సినిమాలో యాక్ట్ చేశానని చెప్పి 100%. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కూడా అంత మంచి క్లోజప్ షాట్స్, అంత మంచి యాక్టింగ్ అయితే పడలేదు. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసింది. ఎక్కడ కూడా ఇప్పుడు ఎలా అంటే ఏదో ఒక క్రింజ్లా, లేదంటే ఒక వల్గర్గా ఉన్న అలా ఏం సీన్స్ లేకుండా ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్. మనకి ఓల్డ్ సినిమాస్లో ఒక సావిత్రి ఎలా అయితే క్లోజప్ షాట్స్ పెట్టి ఒక ఏడుపు సీన్స్ పడతాయి చూడండి, అలాంటి సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. తనకి చాలా బాగా సెట్ అయింది. యాక్టింగ్ వైజ్గా అయితే 4 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. బట్ ఒక మూవీ వైజ్గా అయితే 2.5 ఇవ్వచ్చు.